ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు భరించలేని పేద కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తుంది ఉద్దీపన ఫౌండేషన్. వీళ్లు నడుపుతున్న స్కూల్స్ లో రూపాయి ఫీజుకే విద్యను అందిస్తున్నారు. ఇక ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఉచితంగా అందిస్తున్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ఉద్దీపన ఫౌండేషన్ నకిరేకల్లో స్కూల్స్ నడుపుతోంది. వివిఎం పేరుతో నడుస్తున్న ఈ స్కూల్లో 300కు పైగా విద్యార్థులున్నారు. 2014లో ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ పాఠశాలను ప్రారంభించారు. ఇక్కడ ఉచితంగా ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసిస్తున్నారు స్టూడెంట్స్. We poor people who are better opportunity dance activities, dance, GK, computer, along activities. Base food, we are eating protein and fiber food. Teaching in English how we can way of understand. Midday meals and are very good in this school. Cultural activities and sports are there through in this school. మాకు 4 నుంచి 5 వరకు సూపర్విజన్ క్లాసెస్ ఉంటాయి. అందులో స్లో లెర్నర్స్కి టీచర్స్ చాలా బాగా నేర్పిస్తారు. నాకు ఈ స్కూల్ చాలా బాగుంది. నాకు ఆ స్కూల్ కంటే ఈ స్కూల్లో చాలా నేర్చుకున్నాను. ఈ స్కూల్లో విద్యార్థులకు ఉదయం రాగి జావ, మధ్యాహ్నం భోజనం ఫ్రీగా ఇస్తున్నారు. దూరం నుంచి వచ్చే విద్యార్థులకు ఆటో సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చారు నిర్వాహకులు. నర్సరీ నుంచి 7వ తరగతి వరకు క్లాసులు నడుపుతున్నారు. పిల్లల కోసం పుస్తకాలు, యూనిఫామ్, టిఫిన్, స్నాక్స్ అన్ని ఉచితంగానే ఇస్తామంటున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు. నకిరేకల్ నియోజకవర్గంలోని 100కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఉద్దీపన ఫౌండేషన్ చేయూతనిస్తోంది. పేయింగ్ కెపాసిటీ లేని పిల్లలు, కార్పొరేట్ సంస్థల్లో చదవలేని పిల్లలు, మరి ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలాంటి పిల్లలకి విద్యని చక్కని ఇంగ్లీష్ మీడియం విద్యని అందిస్తూ ఉన్నారు. అదే రకంగా పిల్లవాళ్ళకి కానివ్వండి, స్టాఫ్కి కానివ్వండి మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పిస్తున్నాం. ఇక్కడ ఇంత వసతి ఎక్కడ లేదు. చిన్న సంస్థ అయినా కానీ, ఈవెన్ అప్పర్ ప్రైమరీ స్కూల్ అయినా కానీ విశాలమైన ఆట స్థలం ఉన్నది. మరి తరగతి గదులు విశాలంగా ఉన్నాయి. చక్కని శానిటరీ వసతి, మరి చక్కని మధ్యాహ్న భోజనము ఇవన్నీ అందిస్తూ క్వాలిఫైడ్ స్టాఫ్ తోటి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. But we are providing quality strength in each and every school, quality strength in each and every class. So here I just want to say that we are providing quality study and also quality food, and we are giving English to English teaching, and children are eager to learn the language like private schools. ప్రైవేటు స్కూల్లో ఫీజులు కట్టలేక ఉద్దీపన ఫౌండేషన్ స్కూల్లో చేర్పించామంటున్నారు పేరెంట్స్. ఇక్కడ చదువు మంచిగా చెబుతున్నారని, ఫీజుల భారం లేకపోవడం సంతోషంగా ఉందని అంటున్నారు. మా బాబు ఫస్ట్ క్లాస్ చదువుతుండు. సెంటాన్స్ నుంచి వచ్చిండు ఇక్కడికి. అందులో ఫీజు కట్టలేక మేము ఇక్కడికి వచ్చాము. మా మధ్యతరగతి కుటుంబం వాళ్ళకు చదివించాలని ఉంటుంది, పెద్ద పెద్ద ఆ స్కూల్లో లేపేయాలంటుంది, కానీ మేము అంత ఫీజు కట్టలేము. ఇప్పుడు 7th దాకా రన్ అవుతుంది. ఈ స్కూల్లో అన్నం కూడా ఫ్రీయే. ప్రైవేట్ స్కూళ్ళ కంటే దిట్టంగా మంచి నాణ్యతమైన చదువుతో పాటు వాళ్లకు మంచి ఆటా స్థలం నిర్మించారు. నాలాంటి వాళ్ళు చాలామంది ఈరోజు ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరి వల్ల ఒక 350-400 మంది పిల్లలకు ఉచిత భోజనము అండ్ మంచి చల్లటి వాతావరణం, స్కూల్, ఒక ఎడ్యుకేషన్, ఒక ఇంగ్లీష్ మీడియం అనేది ఒకటి స్థాపించి మా అందరికీ ఒక చిన్నపాటి సహాయం చేయడం అనేది మేము జీవితాల్లో మర్చిపోలేని సంఘటన. ఇక్కడ పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందిస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తున్నామంటున్నారు ఎమ్మెల్యే వీరేశం. పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యను ఉచితంగా అందించడం తనకు సంతృప్తినిచ్చిందంటున్నారు. భవిష్యత్తులో ఫౌండేషన్ ద్వారా మరిన్ని స్కూల్స్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తామని అంటున్నారు. మా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా దీన్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో మేము ఈ ఉద్దీపన ద్వారా ముందుకు పోతాం. నకిరేకల్ ఒక్కటే మేము తీసుకున్నాము. అన్ని మండలాల్లో ప్రభుత్వ పాఠశాలని స్ట్రెంథన్ చేసేయడానికి 1 by 1 మేము ప్లానింగ్ చేస్తాము. నకిరేకల్ ఎందుకు తీసుకున్నామంటే ట్రైనింగ్ సంబంధించినటువంటి కానీ కొంచెం బోధనా పద్ధతుల్లో మీద మెలకువలు నేర్పడానికి ఒక స్కూల్ని మేము రోల్ మోడల్ గా చూపించాలనేటువంటి దానికోసం దాన్ని మేము తీసుకున్నాము. అది కూడా ఎయిడెడ్ స్కూల్నే మేము రన్ చేస్తాము. ఎయిడెడ్ స్కూల్లో
ఒక 15-20 మెంబర్స్ మాత్రమే స్ట్రెంత్ ఉంది, అది క్లోజ్ అయ్యే స్టేజ్లో ఉంటే ప్రభుత్వం ఎయిడెడ్ స్కూల్ క్లోజ్ కానియొద్దు, దాన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము అది కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కాబట్టి 7 ఉన్నటువంటి మొదటి స్కూల్ కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తాం. ఉద్దీపన ఫౌండేషన్తో ఉచిత విద్యను అందించడంతో పాటు సర్కారీ బడులను బలోపేతం చేయాలన్న ఆలోచన బాగుందంటున్నారు పేరెంట్స్.